ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. బిగ్ బాస్ ఇల్లో నామినేషన్ సమరానికి మరోసారి సిద్ధమైంది. మీతో పాటు ఆట ఆడడమే కాక మీరాడే ఆటను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిన వారు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి మీ తలరాత రాయబోతున్నారు. అమ్మో, ఈ మళ్ళీ వచ్చిందిడా. అమ్మో, మళ్ళీ మొదలెట్టారా? నీ ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా. ఈసారి వీరిలో కొద్దిమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సాయి, మీరు మీ ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను బిగ్ బాస్. ఇంటెలిజెంట్ ఫెలో. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా, మాధురి ఇప్పటికే నేరుగా నామినేట్ అయిన కారణంగా, తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశాడు, అది చాలా చెత్త రీజన్లు చెప్పి నామినేట్ చేశాడు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్ లో తన క్యారెక్టర్ గురించి ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, నిఖిల్ తో ఉంది, ఇట్ ఈస్ వెరీ రాంగ్. తప్పురా. క్లియర్ గా ఉండేది. కళ్యాణ్ అన్నారు మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి, ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి. వేసేసాడు, బాగా వేసేసాడు. బిడ్డ నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తుంది, కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్, ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చాను. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. లాస్ట్ వీక్ కూడా సైలెన్సర్ సంజన టాస్క్ లో ఇమాన్యుయల్ నా వైపు అసలు లేనే లేదు. సంజన ఉన్నది వేరే టీం. అది మీరు వాంటెడ్ గా తీసుకున్న డెసిషన్. మీరు మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. ఇంత ఉంది, రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి. ఆ బొక్క, నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మీరు తనని ఆ మాట అనేటప్పుడు ఫన్ చేశారా? లేదు కదా, మీరు చాలా సీరియస్ గానే చెప్పారు. కానీ ఒకరు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఎందుకు ఫన్ గా తిప్పడానికి ట్రై చేశారు? మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా. ఇది ఫస్ట్ టైం కాదు, మేమేం థర్డ్ క్లాస్ జనాలం కాదు గొడవ పడడానికి అని అన్నా. యూజింగ్ ద క్లాస్ వర్డ్ ఇన్ దిస్ హౌస్ ఈస్ వెరీ రాంగ్. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మొత్తం అందరికండా లీస్ట్ పర్ఫార్మర్ లాస్ట్ వీక్ చేసిన మాత్రం రాము. నువ్వు చేసిన గేమ్ వల్ల మొత్తం డౌన్ అయిపోయారు. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. నువ్వు అటు వెళ్ళకుండా ఉండుంటే, ఇటే ఉండుంటే ఈ రోజు కెప్టెన్సీ కంటెంట్. నువ్వు వెళ్ళకుండా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు, నువ్వు అది గుర్తుపెట్టు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ప్రియా, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అరే, ఓపెన్ చేయి అయితే. నమస్తే నమస్తే, వాట్సాప్. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? ఎవ్రీ టైం నాగార్జున ఇస్తాడు ట్రోఫీ, ఈసారి ఇమాన్యుయల్ అన్న పెట్టిన ట్రోఫీ నీ చేతిలో తెలుసా? నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. అన్నొచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు, ట్రోఫీ తెలుసా? అది నేను మజాక్ చేస్తలేను, ఇది నేను లిటరల్లీ మజాక్ చేస్తలేను. వెటకారం కాదు, సీరియస్. ఒకటి నామినేట్ చేస్తా అంటే నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా మాట్లాడుతున్నావు అని చెప్పి 2 చేతులు చెప్పట్లేదు, విజిలేనికి నేను రెడీ అయినా. ఏమేమో అనుకున్నాం, ఏమేమో అయింది. నువ్వు ఎట్లా పెడతావు తెలుసా నామినేషన్స్ అన్ని? కానీ ఫస్ట్ మోసి తర్వాత నెగిటివ్ పాయింట్ పెడతావు. వద్దు, ఫిల్టర్ గేమ్ వద్దు, అసలుకి మనకు ఫిల్టర్ గేమ్ అవసరం లేదు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. రిలేషన్షిప్స్ బాండ్ అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు నీకు. డైలాగ్ మారా మావా, అద్దరు కొట్టేశావు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికో అన్నావు. నా నామినేషన్ తనుజాయే. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. బికాస్ చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. చెప్పు.
అర్హురాలు కాదు అనడానికి ఏమైనా రీజన్స్ చెప్పు అని అడిగింది. కట్ చేస్తే ఓ 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. ఐఎమ్ షాక్. ఇదే మనిషి చెప్పాడు నాకు నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా, నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉన్న దాంట్లో సర్దుకుపోతా. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? నేను హై కాంటాక్ట్ వాడు గెలిచాడు అక్కడ పడున్నాడు మనిషి, నేను వాడిని హై కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూసి వాడు ఇలా తల ఊపి. ఒక్క నిమిషం, రైల్వే అనౌన్స్మెంట్ లాగా మాట్లాడుకుంటూ బోర్డు కాదు, ముందరోడు ఏమంటుండో వినండి. నువ్వే వచ్చి నాతో అన్నావు నాకు హౌస్ లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమాన్యుల్ మాత్రమే, ఇంకెవ్వరు లేరు అన్న. నువ్వు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నావు. సార్ వాడి కంటిన్యూస్ గా కలర్స్ మార్చే ఊసరు వెళ్ళి సార్. ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్. బాయ్ 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 బాయ్. ఎవరన్నా మొఖం చూస్తలేదు. నువ్వు ఎలా ఉందో తెలుసా ఫేస్? చెప్పకూడదు కానీ ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. When Aisha was leaving the house, you're smiling. When Kalyan is crying for Tanuja, you're there, you're laughing. నందిని గందిని అదే నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. అని 4 buckets 5 buckets అని చెప్పారు కదా. కెప్టెన్ ఉన్నప్పుడు నేను చెప్తుంటే మీరు అసలు కేర్ చేయాలి అని అన్నారు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. అంత రెస్పాన్సిబిలిటీ ఉండదా మీకు? మామూలుగానే జనరల్ గానే మీరు కేర్లెస్ గా ఉంటారు. కెప్టెన్ అస్సలు కేర్లెస్ గానే, ఫుల్ కేర్లెస్ గానే ఉన్నారు మీరు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అదొకటి నచ్చలేదు నాకు. కెప్టెన్ తో కేర్లెస్ గా ఉండే, మీతో కేర్లెస్ గా ఉండే. ఓకే, అదే అప్పుడు కెప్టెన్ కదా నేను. నువ్వు నవ్వుతావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. మొత్తం తొక్కలో కెప్టెన్. ఎవడు తొక్కలో కెప్టెన్స్ ఇస్తారు ఇక్కడ? నేను తొక్కలో ఎవ్వరు కాదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు. అవును తెలుసు. తొక్కలో కెప్టెన్ కాదు ఇక్కడ. కాబట్టి నేను ఏరే పాపని అనుకుంటావేమో. చేసింది అలాంటిది మీరు చేసిన తర్వాత తొక్కలో కెప్టెన్ అంటే మీరు కెప్టెన్ అయ్యారు. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేము అందరం. మర్యాద మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? నన్నే కాదు మా హౌస్ మేట్స్ ఎవరిని ఏమనకండి. అది మాటలతో చచ్చిపోతున్నాం మేము వినలేకపోతున్నాము. ఎర్రి పప్పలాగా ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ అసమర్థమైన కెప్టెన్ చేసుకున్నవారు. మోస్ట్ అది థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అవును, కెప్టెన్షిప్ లో పోయేసి నిద్రపోయేసి అసలు నిద్రపోయేసి గొరకలు వేయడం అది 100% కరెక్ట్. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు. ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని. ఆవిడ తెలుగు బాగా వచ్చు, చెప్పాల్సినంత తెలుగు రాకన్నా. తెలుగు వచ్చు. అవును అంటే నేను కావాలని రాంగ్ వర్డ్ వాడాలని చెప్పకండి. రండి అవన్నీ మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి. నువ్వు ఏదో ఇరికియాలని. తెలుగు బాగా మాట్లాడతారు అని తప్పు లేదు. తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడింది చెప్పాడు తప్పు. అలా చెప్పానా నేను ఇప్పుడు? ఏ డౌటా? నేను ఇప్పుడు అప్పుడే అట్లే చెప్పాను. You don't have sense also, okay? Don't you have brain also? You are manipulating. Just shut up. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నేను గడ్డి తింటున్నాను మేడం. పడతారు బతుకున్న వాళ్ళు కాదు. Who are you? దానికి Who are you? అక్కడ కూడా Who are you? I am Who are you? ఎవరా నువ్వు? మనిషినయ్యా. So what? What do you mean so what? దండమొట్టడానికి లేదండి, దండమొట్టడానికి. మీరు Who are you? I'm asking you. ఏంట్రా ఇంకా బీపీ పేషెంట్ అయినా కుక్కలు అరుస్తున్నాడు అప్పటి నుంచి. నువ్వే తీసుకొచ్చా అంటున్నావు కదా. నో పాయింట్. నువ్వు నన్ను అర్థం. నేను బాధపడ్డాను మరి. ఏంటి నేను డబ్బులు ఇచ్చినందుకు బాధపడ్డాను? పిల్ల పంచాయతీ. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ సినారియో మొత్తం నేను ఇప్పుడు మాధురి గారు చెప్పింది ఏంటి, నాకు నీదే తప్పు అనిపిస్తుంది. నీదే తప్పు అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు? మీ పేరు మాధురి గారా, మాస్ మాధురియా, రాజు గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ.
ఇదిగో ఎలా గోళాలొద్దు. నాకు పేరు తెలీదా అంటారు కదా, యాక్చువల్లీ బయటికి వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతున్నారు. రెండు చేతులు కొడితేనే చప్పట్లు, ఇవన్నీ పదాలు ఒక పర్సన్ అన్నారు. మీరు ఆ పర్సన్ తోనే వెళ్ళి రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగానే అర్థం కాలేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బర్నీ గారు బెడ్ టాస్క్, ఇమాన్యుల్ బెడ్ టాస్క్, బర్నీ గారి వాటర్ టబ్ టాస్క్, నేను ఇమ్యూనిటీ టాస్క్. ఎంత కాలం సపోర్ట్ సపోర్ట్ ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? శ్రీజ, సపోర్ట్ చేయలేదని ఎలా అంటారు? మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి, ఆ పని చేస్తే సరిపోతుంది. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అర్థమవుతుందా? అంత మంది ముందు అమ్మాయిలు పిచ్చోడు అని అన్నారు నిన్ను. లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? ఎందుకన్నయ్యా, ఎందుకు ఎందుకిలా చెప్పనయ్యా? నామినేషన్ అసలు మాధురి గారి మీద ఇయ్యకుండా, రమ్య మీద ఇయ్యకుండా, సంజన గారి మీద తుప్పాస్ నామినేషన్ అది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. కొంచెం దూరం డిస్టెన్స్ అటు జరిగి మాట్లాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.